ఆర్ యు రెడీ? ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నువ్వు సంరక్షింపబడుతున్నావు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నువ్వు సంరక్షింపబడుతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి మట్టి బొమ్మలో నిలబెట్టి నీతో చెప్పేది, యేసయ్య నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఈ రోజున నీకు ఆ 70 దాటిపోవచ్చు, ఇక నాకు బతికి ఏం చేయను. నో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షిస్తున్నాడు. భర్త బతికి భార్య మరణించిన నీ కుటుంబం అయితే ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నిన్ను సంరక్షిస్తున్నాడు. భర్త మరణించి భార్య మాత్రమే జీవించి బిడ్డలు చూసుకుంటున్నా నువ్వు, నేను ఎందుకు బతుకుతున్నాను అనుకుంటున్నా నువ్వు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నిన్ను ఆయన సంరక్షిస్తున్నాడు. ఈ రోజున నీ పేరు వాల్ పోస్టులో కనపడకపోవచ్చు, నువ్వు టీవీలో కనపడకపోవచ్చు, మీడియాలో నువ్వు కనపడకపోవచ్చు, వాట్సాప్లో కనపడకపోవచ్చు, యూట్యూబ్ ఛానల్లో నువ్వు కనపడకపోవచ్చు. నేను ఏం ప్రయోజనమని కాదు, నీకు తెలవకుండా ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షిస్తున్నాడు. నీ ఇంటిలో ఒక బిడ్డని ప్రోత్సహించడానికి, కొంతమంది బిడ్డలను నిలబెట్టడానికి, కొంతమంది తమ్ములను నిలబెట్టడానికి, కొన్ని కుటుంబాలను కట్టడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నేను సంరక్షిస్తున్నాడు. అపోస్తుడైన పౌలు అనేక మార్లు మరణము గుండా వెళ్ళాడు. రాళ్లతో కొట్టారు, అక్కడ చనిపోవాలి, ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షించాడు. సముద్రములో చనిపోవాలి, ప్రత్యేకమైన ఉద్దేశంతో అతన్ని సంరక్షించారు. కొరడాతో కొట్టారు, ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షించాడు. కర్రలతో కొట్టారు 3 మార్లు, 1 తక్కువ 40, ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షించాడు. సముద్ర ఓడ ప్రయాణంలో మరణించాలి, ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షించాడు. పాము కాటు ద్వారా మరణించాలి, ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షించాడు. యెరూషలేములో చచ్చిపోవాలి, ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షించాడు. ఈ సన్హెద్రిన్ మహాసభలో మరణించాలి, ప్రత్యేకమైన ఉద్దేశముతో ఆయన సంరక్షించాడు. ఎందుకు తెలుసా? 14 పత్రికలు రాయడానికి, కొత్త నిబంధనలో ఉన్న సగం గ్రంథం ఆయన చేత దేవుడు రచింప చేయడానికి, అనేక మంది వ్యక్తులు నిలబెట్టడానికి, ఆసియా మైనర్ దేవుని వైపు తిప్పడానికి. అది అప్పుడు తెలవల, తర్వాత ఆయనకి తెలిసింది. ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుని నిలబెట్టి ఉన్నాడు. ఏ కుటుంబాన్ని నిలబెట్టడానికో, ఏ కుటుంబానికి దారి చూపెట్టడానికో. ఇక్కడ కూర్చున్న వ్యక్తులతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, యాక్సిడెంట్లో నువ్వు మరణించాలి, ట్రైన్ యాక్సిడెంట్లో నువ్వు మరణించాలి, డ్రగ్ కేసులో నువ్వు మరణించాలి, మంతు పానీయాలకు బానిసై నువ్వు మరణించాలి. అక్కడల్లా కాపాడింది అదృష్టం కాదు, అక్కడల్లా కాపాడింది మీ అమ్మ కాదు, అక్కడన్ని కాపాడింది మీ నాన్న కాదు, అక్కడన్ని కాపాడింది మీ ఫ్రెండ్ కాదు. నా దేవుడే వాళ్ళలో ఉండి నిన్ను కాపాడాడు. ఎందుకు తెలుసా? ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఇక్కడ కూర్చున్న నువ్వు ఉరేసుకోవడానికి ఇష్టపడ్డావు, కానీ దేవుడు అక్కడి నుండి తప్పించాడు. మైల్ తుత్తం తాగుదాం అనుకున్నావు, అక్కడి నుండి నా దేవుడు తప్పించాడు. కృష్ణా నదిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావు, అక్కడ దేవుడు నిన్ను తప్పించాడు. కొన్ని వారాల క్రితం నీ ఇంట్లో ఒంటరి దానిగా ఉండి మత్తు పానీయాల్లో విష పదార్థం కలుపుకొని మరణిద్దాం అనుకున్నావు, కానీ నా దేవుడు నేను సంరక్షించాడు. ఎందుకు తెలుసా? అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి. నైల్ నదిలో వారి పిల్లల్ని నైల్ నదిలో ఇసిరేస్తున్నారు. వారి పిల్లల్ని శత్రువులు వచ్చి, సైనికులు వచ్చి శిరస్యాదం చేస్తున్నారు. కానీ మోషే ఒక్కడిని నా దేవుడు సంరక్షించాడు. ఎందుకు తెలుసా? ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో. హల్లెలూయా. నా రెండో తమ్ముడు మరణించాడు, నన్ను బతికించాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో. మా తమ్ముడిని చెల్లిని బతికించాడు ప్రత్యేకమైన ఉద్దేశంతో. మా నాన్నగారు మరణించారు, మమ్మల్ని ఆయుస్తో ఉంచాడు. ఎందుకు తెలుసా? ప్రత్యేకమైన ఉద్దేశంతో. హల్లెలూయా. పేతురు యాకోబుని చెరసాల్లో వేశారు. యాకోబు శిరస్ఛేదం చేయబడ్డాడు. అసలు పేతురుని ఫస్ట్ తీసుకోవాలి దేవుడు. ఎందుకంటే యాకోబు ఎప్పుడు కూడా నోరు తెరిచి నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు అనలా. అంది పేతురే. అసలు పేతురుని తీసి పడేయాలా? వీడు నాతో ఉంటే ఎప్పటికన్నా దెబ్బేరా బాబని. కానీ మనస్సులో ఏది ఉంచుకోకుండా యాకోబుని తీసుకెళ్ళిపోయాడు. యాకోబుని బ్రతికి ఉండడానికి అనుమతి ఇవ్వాల. పేతురుని ఒక ప్రత్యేకమైన
ఉద్దేశముతో బ్రతికింపజేశాడు. ఇప్పుడు ఆమేననాలి. అది పేతురు గొప్పతనం కాదు, పేతురు పరిశుద్ధత కాదు, పేతురు పవిత్రత కాదు. ఓన్లీ గాడ్స్ గ్రేస్, దేవుని కృప. ఈరోజు నేను బతికున్నానంటే నా గొప్పతనం కాదు, మన పవిత్రత కాదు. దేవునికి నా పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అలాంటి నువ్వు చిన్న సమస్యలకు సస్తావంటావా? అలాంటి నువ్వు చిన్న ఇబ్బందికి సస్తావంటావా? అలాంటి నువ్వు అమ్మాయికి పెళ్ళి అవ్వకపోతే చచ్చిపోతానంటావా? అలాంటి నువ్వు ఉద్యోగం రాకపోతే చచ్చిపోతానంటావా? నోట్లో నుండి ఆ మాట రాకూడదు, కృతజ్ఞతుడై ఉండాలి. అనేక మంది మరణిస్తుండగా నన్ను జీవింపజేసిన దేవా, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడే విధానం పరలోక రాజ్యానికి వెళ్ళినాకే అర్థమైద్ది. అమ్మో, నన్ను ఇలా కాపాడావా. మనకి తెలవకుండా దేవుడు ఎలా కాపాడుతున్నాడు. ఆహారం ద్వారా వచ్చే రోగాలు రానికుండా కాపాడుతున్నాడు, వాహనాల ద్వారా వచ్చే ప్రమాదాలు రానికుండా కాపాడుతున్నాడు, సాతానుగాడు ప్రణాళికలు నీ మీద జరగనీయకుండా కాపాడుతున్నాడు, మనుషుల శాపనార్థాలు తగలకుండా నిన్ను కాపాడుతున్నాడు. అది పరలోక రాజ్యానికి వెళ్ళినాకే అర్థమైద్ది. నువ్వు నన్ను ఇంతగా ప్రేమించి ఎలా కాపాడావా దేవా. ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం ఏంటంటే, భార్యాభర్తలు నేషనల్ హైవేని దాటుతున్నారు. ఏం దాటుతున్నారు? నేషనల్ హైవేని ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని దాటుతున్నారు. దాటుతుంటే అటేపు నుండి కారు వస్తుంది. అటేపు నుండి కారు వస్తుంటే ఇటువైపు ఉన్న పాస్టర్ గారు వీళ్ళిద్దరు అలా ఏదో ఇంట్లో ఒక గది నుండి ఇంకొక గదికి వెళ్ళినట్టు నడుతుంటారు కొంతమంది రోడ్డు మీద. ఒక గది నుండి ఇంకొక గదికి వెళ్ళినట్టుగా వీళ్ళిద్దరు అలాగ ప్రశాంతంగా నడుతుంటే ఆ కారోడు బ్రేక్ వేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు పొర్రపాటున మరి ఏళ్ళ మాటల రంధిలో ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళు, లేకపోతే 10 సంవత్సరాలు అయితే అలా మాట్లాడుకోరు వాళ్ళు, 10 సంవత్సరాలు అయితే మాట్లాడుకోరు. అందువలన కొత్తగా వివాహం అయినట్టుంది. వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు. అలా ఆ కారు ఆయన వచ్చి అని ఆపిన వీళ్ళిద్దరు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు. దేవుడు వీళ్ళిద్దరిని కాపాడాడని వాళ్ళకి తెలియదు. ఒక పాస్టర్ గారికి తెలిసింది, కారు ఓనర్కి తెలిసింది. ఎలా మనల్ని ఎలా కాపాడుతున్నాడో పరలోకంలో అర్థమైంది. అందుకే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు. అందుకే నేను ఇక్కడ వాక్యం అందించగలుగుతున్నా. మనకి తెలవకుండా దేవుడు ఎలా కాపాడుతున్నాడు. నిన్న శుక్రవారం ఒక సాక్ష్యం చెప్పాను. ఒక బాలిక మందుల షాపుకి వెళ్ళింది. మందుల షాపుకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది, ఆ చీటీ ఇచ్చింది. చీటీ ఇవ్వగానే ఆ మందుల షాప్ ఓనరు ఒక సిరప్ ఇచ్చేశాడు. ఆ సిరప్ ఇవ్వగానే ఆ బాలిక ఆ సిరప్ తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత మందుల షాప్ ఓనరు నేను ఏ సిరప్ ఇచ్చాను అని చూడగా ఇవ్వవలసిన సిరప్ ఇవ్వలా. అమ్మో, చెమట్లు పట్టేసినాయి. అయ్యో, ఈ సిరప్ తీసుకెళ్తే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు చచ్చిపోతారు, ఇదేంటా అని ఉక్కిరి బిక్కిరైపోయి భయపడుతూ చెమట్లు పడుతుంటే ప్రార్థన చేశాడు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అయ్యా, నువ్వు సాయం చేయకుండా నేనేమీ చేయలేను ప్రభువా, నువ్వు సాయం చేయకుండా నేనేమీ చేయలేనయ్యా, నువ్వు సాయం చేయకుండా నేనేమీ చేయలేను ప్రభువా అని వేదన పడుతుండగా భార్య కూడా కంగారు పడిపోతుంది. అటువంటప్పుడు ఒక అరగంట తర్వాత ఆ బాలిక ఏడుస్తుంది. వెంటనే షాప్ ఓనర్ గారు అడిగారు, అమ్మా ఏమన్నా అయిందా మీ నాన్నకి, ఏమన్నా అయిందా మీ కుటుంబ సభ్యులకి? ఏమీ అవ్వలేదు సార్, నేను మందు బాటిల్ తీసుకెళ్తుండగా అది కింద పడిపోయింది సార్. మందు బాటిల్ కింద పడిపోయింది సార్. వెంటనే ఆ షాప్ ఓనర్, దేవా నిజంగా నమ్ముకొనదగిన సహాయకుడు అయ్యా, అస్సలు మందు ఎవరిచ్చేశారు? మందుల షాప్ ఓనర్ ఇచ్చారు. ఈ విషయం మందుల షాప్ ఓనర్ గారికి, ఓనరమ్మ గారికి, వారి పిల్లలకే తెలుసు, కానీ ఎవరికి తెలియదు. బాలికకు తెలియదు, వాళ్ళ అమ్మకి తెలియదు, వాళ్ళ నాన్నకి తెలియదు. ఇలా మన దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు. ఈ రోజున నీ బిడ్డల్ని ఎలా కాపాడుతున్నాడు, నీ కుమార్తెను ఎలా కాపాడుతున్నాడు, మన సంఘాన్ని ఎలా కాపాడుతున్నాడు మనకు అర్థం కావట్లా. పరలోక రాజ్యానికి వెళ్ళినాక ఎలా కాపాడ నీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది తెలుసా? నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. ఎఫీసీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. వెళ్ళగానే పట్టణం దేవుని వైపు తిరిగింది. దేవుని వైపు తిరిగితే అక్కడ ఉన్నవాళ్ళు అందరూ ఏం చేశారు తెలుసా? ఈయన వలన మన పట్టణం మన రాబడి లేకుండా పోతుంది. మన వాటిని ఎవరు కొనుక్కునే వాళ్ళు లేరు. ఆ విగ్రహమును కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరు. ఇది కొనుక్కునే వాళ్ళు లేరు. మొత్తం అటువైపు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ మొత్తం గలిబిలి పుట్టించారు. గలిబిలి పుట్టించి అక్కడ అతన్ని చంపబోతుంటే, ఎవరిని? అపోస్తలుడైన పౌలుని చంపబోతుంటే ఆ పట్టణ మేయర్, పట్టణ క్లర్క్, ఆ పట్టణ మేయర్ పౌలు పక్షాన నిలబడ్డాడు. పౌలు పక్షాన నిలబడి ఏమన్నాడు తెలుసా? ఈ అపోస్తలుడైన పౌలు మన దేవతల్ని తిట్టలా, మన దేవుల్ని తిట్టలా, ఎందుకు ఇతన్ని చంపబోతున్నారు? ఈయన నిలబడి నా దేవుడు సంరక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు సన్హెద్రిన్ మహాసభలో నిలబడి నేను మంచి మనస్సాక్షితో బతుకుతున్నాను అని చెప్పి, దేవుడే దీనికి సాక్షి అని చెప్పగానే ఎవరికి కోపం వచ్చింది? ప్రధాన యాజకునికి కోపం వచ్చి మూతి మీద కొట్టండి అన్నారు. ఎవరిని? పౌల్ని. వెంటనే ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది స్లాప్ ఆన్ హిస్ ఫేస్, ఆయన చంప మీద కొట్టండి అన్నాడు. అనగానే ఎవరికి కోపం వచ్చింది? పౌలు కోపం వచ్చింది. నన్ను కాదు, సున్నం కొట్టిన కోడ, నిన్ను దేవుడు కొట్టిన కాక అన్నాడు. యేసయ్య ఏం చెప్పాడు? ఈ చంప కొడితే మీరు ఆమెననేసారా? యేసయ్య ఏం చెప్పాడు? ఈ చంప కొడితే ఈ చంప కొడు, ఈ చంప కూడా. కానీ మనోడికి ఏమొచ్చేసింది? ఎంత ప్రసంగికుడైనా, ఎంత వాక్యం చెప్పేవాడైనా తన మీదకి ఏమన్నా వస్తే ఇలాగే ఉంటుంది. అంటే దేవుడు నాతో చెప్పింది ఏంటి తెలుసా? ఇటువంటి లోపం కలిగిన వాడిని కూడా నేను భద్రపరిచా, నా కృప ఆయన మీద ఉంది గనక. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు, అయినా దేవుడు కృపతో భద్రపరిచి ఆయన దేవుడు వాడుకున్నాడు. మన ఉద్యోగం ఎంత బాప్టిజం తీసుకున్నా, ఎంత వాక్యం విన్నా, ఎంత దశంభాగాలు ఇచ్చినా, ఎంత మందిరం కొరకు స్థలాల కొరకు స్పాన్సర్ చేసినా, నీ ఆఫీసులో ఎవడన్నా గబుక్కున ఒక మాట అంటే ఆడు మాట అంటే నువ్వు కూడా మాట అంటాం. వాడు ఏమన్నా కాలెత్తితే నువ్వు కూడా కాలెత్తుతో, వాడు రౌడీలను తీసుకొస్తే నువ్వు కూడా రౌడీలను తీసుకొస్తావు, వాడు ఏమన్నా చెప్తే నువ్వు కూడా చెప్తావు. కానీ పౌలు చేసింది ఏంటి తెలుసా? వెంటనే క్షమాపణ కోరుకున్నాడు. అయిపోయింది, ఇది అయిపోయింది, నెక్స్ట్ సారి నేను చేయను ప్రభువా. ఈరోజు మన శరీరం కూడా అలాంటిదే. నువ్వు ఎంత వాక్యం విన్నా, ఎంత బాప్టిజం తీసుకున్నా, ఎంత ఆత్మలో నువ్వు అన్య భాషలు మాట్లాడినా, చప్పట్లు కొట్టినా, ఒక్కొక్కసారి మన మీదకి ఆ సమస్య వచ్చినప్పుడు అది నీ పిల్లవాడి సమస్య, నీ కూతురు సమస్య, నీ భార్య పక్షాన, నీ భర్త పక్షాన వచ్చినప్పుడు మనకు కూడా ఏదో మాట అనిపించాల్సింది. కానీ పౌలును యేసు ప్రభు చెప్పింది, ఒకడి చంప కొడితే ఈ చంప చూపెట్టమని. కానీ అది కుదరలా. కానీ తర్వాత కుదిరింది. దానికి అర్థం ఏంటి తెలుసా? క్రైస్తవ జీవితం ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్కి నువ్వు వెళ్ళలేవు. బాప్టిజం తీసుకున్న వెంటనే నువ్వు వెళ్ళలేవు. మెట్టు మెట్టున ఆయన నువ్వు చూపెట్టగలవు. ఈ వారం నువ్వు నిలబడకపోతే నెక్స్ట్ వారం నువ్వు నిలబడగలవు. ఈ వారం నిలబడకపోతే నెక్స్ట్ రోజు నువ్వు నిలబడగలవు. క్రైస్తవ జీవితం ఒకేసారి ఆయన నువ్వు చూపెట్టలేవు. మెట్టు మెట్టుగా ఆయన చూపెట్టగలవు.